రండి. అత్తయ్య, ఈ జంట తమ పాపకి నీతో పేరు పెట్టించాలనుకుంటున్నారు. అందుకే నీ దగ్గరికి తీసుకునొచ్చాను. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. మా పాపకి మీరు పెద్ద మనసుతో పేరు పెట్టండమ్మా. మీరు పేరు పెడితే మా పాపకంతా మంచి జరుగుతుందమ్మా. ఈ విధంగానైనా నాకు గౌరవం దక్కేలా చేస్తోంది. సంతోషంగా ఉంది. ఈ ఊళ్ళో అందరూ నా దగ్గరకొచ్చి ఆడపిల్లలకు నా పేరే పెట్టించుకునేవారు. ఇప్పుడు వీళ్లు కూడా నా పేరే పెట్టించుకోవాలనొచ్చారు. బయటపడ్డం లేదు. వీళ్ల మనసులో ఏముందో తెలుసుకుంటాను. ఏం ఆలోచిస్తున్నారు అత్తయ్య? పాపని తీసుకోండి. ఎటుపోయి ఎటొస్తుందా అని ఆలోచిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం అమ్మ ఎవరిని నమ్మే పరిస్థితిలో లేదు. అవునవును, అత్తయ్య గారి జాతకంలో ఏదో దోషం ఉన్నట్టుంది. తాడు పట్టుకున్నా పావులా మారుతుంది. ప్రతి దాంట్లోనూ ఏదో ఒక నెగిటివ్ పాయింట్ ని వెతకండి. పాజిటివ్ గా ఆలోచించండి. అంతా పాజిటివ్ గానే జరుగుతుంది. అత్తయ్య, మీరు పాపని తీసుకోండి. మంచి పేరు పెట్టండి. అమ్మకి మించిన మంచి పేరు ఇంకేముంటుంది? అవునవును, ఎంతో మంది అత్తయ్య పేరుని పెట్టుకున్నారు. నాకు తెలిసి మనూర్లోనే ఓ 100 మందికి వేదవతి అన్న పేరుంటుంది. నీ పేరే పెట్టేయమ్మా. మీరాగండి. ఏమ్మా, మీ పాపకి పలానా పేరే పెట్టాలని మీరేమన్నా అనుకున్నారా? అనుకున్నాం అమ్మగారు. అనుకున్నారా? అవునమ్మా. ఏం పేరో చెప్పండి, అదే పెడతాను. చెప్పాక మీరేం ఇబ్బంది పడరు కదమ్మా. ఇబ్బంది ఎందుకుంటుంది? ఇందులో ఏదో తిరకాసుంది. మీరు చెప్పండి. మీ మనవరాలి పేరు పెడదాం అనుకుంటున్నావమ్మా. శౌర్య పేరా? మంచి పేరు. పెట్టండి పెట్టండి. శౌర్య చక్రంలా పేరుకి తిరుగుండదు. పెట్టండి అత్తయ్య. శౌర్య కాదండి, మరి అక్షయ. అక్షయ్ కూడా మీ మనవరాలే. మీ వంటి జాతకం కలదే. గొప్ప గొప్ప పనులు చేసింది. మా బిడ్డ కూడా అంత గొప్పది కావాలని ఆ పేరనుకున్నాం. పాప చెవిలో అక్షయ్ పేరుని 3 సార్లు చెప్పండమ్మా. నీకేమైనా మతిపోయిందా? వేదవతి లాంటి మంచి పేరు, అదే కాక అమ్మవారి పేరు వదులుకుని అక్షయ్ పేరు పెడతానంటారేంటి? అక్షయ్ కూడా అమ్మవారి పేరే కదమ్మా. శౌర్య కూడా అమ్మవారి పేరే. అది తెలుసా మీకు? తెలియదమ్మా.